ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగార్జున, ఎకానమీ ఫ్యాకల్టీ, నాగార్జున స్టడీ సర్కిల్, హైదరాబాద్, నల్గొండ, విశాఖపట్నం. ఈరోజు నేను మీకు ఒక మంచి విషయాన్ని చెప్పటానికి మీ ముందుకు వచ్చాను. అదే మన బుక్కు సంబంధించి. అవును, మరి నాగార్జున సార్ ఎకానమీ బుక్కు ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా లేదా, వస్తే ఎలా ఉండబోతోంది, ఎక్కడ దొరుకుతుంది, ఎంత ధరకు దొరుకుతోంది, మరి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా, అసలు లాంచింగ్ ఆఫర్ ఏమైనా ఉంటుందా, ఉండదా, అసలు ఈ పుస్తకం నిజంగా మనకు ఉపయోగపడేదేనా, ఈ కోణంలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రూప్ 3 అభ్యర్థులు, అలాగే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ రాయబోయేటటువంటి అభ్యర్థులకి చాలా అనుమానాలు మరి వస్తున్నట్టుగా చాలామంది అభ్యర్థులు ఫోన్ల ద్వారా మాకు తెలియజేశారు. ఎస్, ఖచ్చితంగా ఈ పుస్తకం చాలా వేగంగా అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది. ఆ పుస్తకంలో ఏముండబోతోంది, అసలు ఎలా అనే దాని గురించి మీకు ఈ విషయాలు తెలియచేయటానికే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. నాగార్జున సార్ ఎకానమీ పుస్తకం తెలంగాణ వారి కోసం 2 భాగాల రూపంలో రాబోతోంది. మొదటి భాగం ఇండియన్ ఎకానమీ, రెండవ భాగం వచ్చేసి తెలంగాణ ఎకానమీ. అలాగే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ రాసేటటువంటి వాళ్ళకు కూడా ఇది 2 భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి ఉపయోగపడేలాగా ఇండియన్ ఎకానమీ, ఆ తర్వాత ఏపీ ఎకానమీ. ముందుగా రాబోతున్నటువంటి పుస్తకం ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. మరో 15-20 డేస్లో తెలంగాణ ఎకానమీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పుస్తకాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ముందుగా ఇండియన్ ఎకానమీ ఇది తెలంగాణ గ్రూప్ 2 రాసేటటువంటి అభ్యర్థులకి, అలాగే గ్రూప్ 3 రాసేటటువంటి అభ్యర్థులకి, అలాగే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ రాసేటటువంటి అభ్యర్థులకి ఇండియన్ ఎకానమీలో ఉండేటటువంటి సిలబస్ అంతా కవర్ చేసేలాగా ఈ పుస్తకం రాబోతోంది. ఏంటిది ఈ పుస్తకం? ఒరిజినల్గా ఇది టెక్స్ట్ బుక్ కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయమే. ఏదైతే క్లాస్ నోట్స్ ఉందో ఆ క్లాస్ నోట్స్నే ప్రింటింగ్లోకి మార్చి పుస్తక రూపంలో మేము తీసుకొస్తూ ఉన్నాం. క్లాస్ నోట్సే పుస్తక రూపంలోకి వస్తుంది. దీనివల్ల అభ్యర్థులకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, భారీ సైజులో ఉండేటటువంటి పుస్తకాలను భారంగా చదవాల్సినటువంటి అవసరం లేకుండా సింపుల్గా మనకు కావలసినటువంటి సమాచారాన్ని మనకు అవసరమైనటువంటి పద్ధతిలో, ముఖ్యంగా పరీక్షలో ప్రశ్నలు ఎలా అయితే అడుగుతారో ఆ పద్ధతిలో ఈ పుస్తకం తయారు చేయబడింది. ఇది కామన్ మ్యాన్కి మామూలుగా వ్యవహారిక భాషకు సంబంధించింది కాదు. క్లాస్ రూమ్లోనేమో వ్యవహారిక భాషలో మనం విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కానీ పుస్తకంలో ఉండేటటువంటిది ఏంటి అంటే ప్రశ్నాపత్రం భాష. గుర్తించండి, మళ్ళీ ప్రశ్నాపత్రం భాషలో ఈ పుస్తకం తయారు చేయబడింది. ప్రశ్నాపత్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఎలాంటి పదజాలాన్ని ఎకానమీకి సంబంధించి ఉపయోగిస్తారో ఆ పదజాలం అంతా కూడా ఈ పుస్తకంలో భాగంగా తీసుకురాబడింది. మరి ఈ పుస్తకం ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అని తెలియజేసే ముందు మీకు ఈ పుస్తకం యొక్క కవర్ పేజీని నేను మీకు పరిచయం చేస్తాను. ఒకసారి ఇలా అబ్జర్వ్ చేయండి. నాగార్జున సార్ ఎకానమీ ఏదైతే ఉందో ఇండియన్ ఎకానమీ పుస్తకం క్లాస్ నోట్స్ ఇది ఫస్ట్ ఎడిషన్ రాబోతోంది. ఇప్పటికీ ఏవైనా మార్కెట్లో పుస్తకాలు నాగార్జున సార్ పేరుతో ఉన్నవి ఉన్నా కానీ అది పేరును ఉపయోగించుకోవటానికి కొంతమంది అక్రమ వ్యాపారులు లేదా అక్రమ పబ్లిషర్లు చేసినటువంటి ప్రయత్నమే తప్ప ఒరిజినల్గా ఇప్పటి వరకు నా పుస్తకం ఏది మార్కెట్లో అందుబాటులో లేదు. ఇదే నా మొట్టమొదటి పుస్తకం. అది కూడా క్లాస్ నోట్స్నే ప్రింటింగ్ రూపంలోకి తీసుకొచ్చాము. ఫస్ట్ ఎడిషన్ 2024 అప్డేటెడ్ సమాచారంతో ఈ పుస్తకం మీకు రాబోతోంది. నాగార్జున పబ్లికేషన్స్ అనేటటువంటి సంస్థ ద్వారా, అలాగే కేకేఆర్ డిస్ట్రిబ్యూషన్స్ అనేటటువంటి సంస్థ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నాం. మరి ఆలోచించండి ఒకసారి. ఈ పుస్తకం మొట్టమొదట నాగార్జున సార్ అంటే నేను సొంతంగా నాకున్నటువంటి 20 సంవత్సరాల పోటీ పరీక్షల అనుభవాన్నంతా కూడా రంగరించి ఎకానమీ అనేటటువంటిది ఎలా చదివితే కరెక్టో ఆ పద్ధతిలో ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఎకానమీ అనగానే అర్థమైనట్టుంటది.
అర్థం కాదు, వచ్చినట్టుంటుంది రాదు, తెలిసినట్టుంటుంది తెలియదు. కానీ ఈ విషయం మనకు తెలిసేసరికే ఓసారి పరీక్ష అయిపోతుంది. అలాంటి ఇబ్బంది ఇప్పటి అభ్యర్థులకు లేకుండా చేయటానికి ఈ పుస్తకాన్ని మీకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. మరి ఈ పుస్తకంలో ఏముండబోతోంది అనేటటువంటి అంశాలు ఒకసారి చూసినట్టయితే ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఈ పుస్తకంలో. సో అందుకోసమే గుర్తించండి, ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఈ పుస్తకంలో అంటే 12 యూనిట్లను తీసుకొచ్చామండి ఈ పుస్తకంలో ఇండియన్ ఎకానమీకి సంబంధించి. అందులో ఏవైతే ఒక 10 యూనిట్లు వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 2 అలాగే తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు కామన్ యూనిట్స్ ఉన్నాయి. ఇక ఒక 2 యూనిట్స్ మాత్రం తీసుకుంటే అవి తెలంగాణ వారికి మాత్రం ఉన్నాయి, ఏపీ వారికి లేవు. అలాగే ఏపీ వారికి ఉన్నటువంటి ఒక యూనిట్ ఏదైతే ఉందో అది తెలంగాణ వారికి లేదు. ద్రవ్యం ద్రవ్యోల్బణం అనేటటువంటి యూనిట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చదవాలి, తెలంగాణ వారికి అది అవసరము లేదు. అదే తెలంగాణ అభ్యర్థులు గ్రూప్ 1 రాస్తున్నట్లయితే అప్పుడు ద్రవ్యోల్బణం కూడా ఉపయోగపడుతుందని గుర్తించండి. సో ఇక మిగిలినటువంటి వాటిలో ఏపీ వారికి ఉపయోగపడింది భూసేకరణ విధానం అనే ఒక యూనిట్, అలాగే జనాభా అనే ఒక యూనిట్ ఏపీ వారికి ఉపయోగపడదు. అది తెలంగాణ వారికి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్ష రాసేటటువంటి అభ్యర్థులకు అది ఉపయోగపడుతుంది. సో ఈ పుస్తకము 624 పేజీలతోటి అంటే అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా తొలగించి ఏదైతే మన పరీక్షకు అవసరమో ఆ పద్ధతిలోనే తీసుకొచ్చాం. ఆలోచించండి, ఎకానమీలో ఎక్కువ మార్కులు సాధించాలంటే అభ్యర్థులు ఎకానమిక్ టెర్మినాలజీ మీద పట్టు సాధించాలి. ఎట్ ది సేమ్ టైం అప్డేటెడ్ డాటా ఇన్ఫర్మేషన్ మీద అవగాహన కలిగి ఉండి నైపుణ్యం కూడా కలిగి ఉండి గుర్తించగలిగేటటువంటి స్థాయిలో ఉండాలి. అందుకోసం ఈ పుస్తక రచనలో మేము సోషియో ఎకనామిక్ సర్వే ఏపీకి సంబంధించి, అలాగే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణకు సంబంధించి, ఇండియన్ ఎకనామిక్ సర్వే, అలాగే ఎన్ఎస్ఓ వారి ప్రచురణలు, అలాగే పబ్లికేషన్ డివిజన్ వారి ప్రచురణలు ఏవైతున్నాయో, ప్రెస్ బ్యూరో వారి ప్రచురణలు ఏవైతున్నాయో అవి, అలాగే సెస్ వారి ప్రచురణలు, ఇట్లాంటివన్నీ కూడా డిఎస్ వారి ప్రచురణలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక క్రమ పద్ధతిలో ఈ సిలబస్ను దీన్ని పరిచయం చేశాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈ ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 2 అలాగే తెలంగాణ గ్రూప్ 3 కోసం ఇచ్చినటువంటి సిలబస్ను మేము రీస్ట్రక్చర్ చేశాం. రీస్ట్రక్చర్ చేసి ఒకే తరహా అంశాలన్నీ ఒకే చోట తెలియజేసేలాగా. ఉదాహరణకు ఆలోచించండి, ఎంపీఐ మీన్స్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. మరి ఎక్కడైతే మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నేర్చుకుంటామో అక్కడే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను కూడా చేర్చాం. పావర్టీ అనే పదం ఉంది కదా అని దాన్ని పేదరికం దగ్గర పెట్టలేదు. అవి ఇండెక్సెస్ ఎక్కడైతే డెవలప్మెంట్ ఇండెక్సెస్ ఉంటాయో అక్కడ ఈ టాపిక్ను చేర్చాం మేము. అలా పేదరికం ఉండగానే అక్కడే ప్రపంచ ఆకలి సూచీ కాకుండా సూచీలన్నీ ఒక చోట పెట్టాం, కాన్సెప్ట్ అంతా ఒక చోట పెట్టాం. ఎక్కడ ఏది అవసరమో ఆ వరుస క్రమంలో ఈ పుస్తకాన్ని అరేంజ్ చేశాం. ఒక కామన్ ఆస్పిరెంటు ఏ తరహాలో ఎకానమీని చదివితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉందో ఆ పద్ధతిలో అప్డేటెడ్ డాటా ఇన్ఫర్మేషన్ తోటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జామ్కు ఉపయోగపడే అథెంటిక్ అఫీషియల్ రిఫరెన్స్ అంతటిని కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాం మేము. చాలా జాగ్రత్తగా ఈ అభ్యర్థులు దీన్ని అబ్జర్వ్ చేయండి. ప్రతి యూనిట్లో ప్రతి లైను ప్రతి పదము మీకు ఉపయోగపడేటటువంటి లాగా దీన్ని డిజైన్ చేశాం. అనవసరమైనటువంటి ఫోటోలు కానీ అనవసరమైనటువంటి విషయాలు కానీ అన్వాంటెడ్ టేబుల్ మ్యాటర్స్ కానీ లేకుండా అవసరమైన స్థాయిలో మాత్రమే ఈ పుస్తకం ఉంది. అభ్యర్థుల సమయాన్ని సక్రమంగా ఉపయోగించడానికి వీలైనటువంటి సమాచారాన్ని 12 యూనిట్ల రూపంలో ఈ పుస్తకంలో ఇచ్చాం మేము. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ యూనిట్స్ ఉన్నాయి దీంట్లో అనేటటువంటి దాన్ని చూస్తే యూనిట్ 1 కింద పబ్లిక్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్ను చేర్చాం. దీంట్లో పబ్లిక్ ఫైనాన్స్ అండ్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు చేర్చాం. యూనిట్ 2లో భారత విదేశీ వ్యాపారానికి సంబంధించినటువంటి కంటెంట్స్ చేర్చాం. మరొక యూనిట్ 3లో జాతీయ ఆదాయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా దీంట్లో ఉంచాం. అలాగే యూనిట్ 4లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి ఉపయోగపడేటటువంటి యూనిట్ను ఇక్కడ ఉంచాం. అలాగే యూనిట్ 5లో పారిశ్రామిక రంగం, దాంట్లో ఆర్థిక సంస్కరణల కాంబినేషన్ కూడా దీంట్లో తీసుకొచ్చాం.
ఇక మరొకటి వచ్చేసి యూనిట్ 8 వ్యవసాయ రంగం తీసుకొచ్చాం. చాలా కీలకమైనటువంటి యూనిట్ వ్యవసాయ రంగం. చాలా సులభంగా ఎక్కువ స్కోర్ చేయడానికి ఉపయోగపడేటటువంటిది వ్యవసాయ రంగం. ఆ తర్వాత వచ్చేసి పేదరికం నిరుద్యోగం ఏపీ వారికి మరియు తెలంగాణ వారికి ఇద్దరికీ ఉపయోగపడేటటువంటి యూనిట్. ఏపీ సిలబస్లో ప్రణాళికలని కనిపించిందంటే పేదరికం నిరుద్యోగం సంక్షేమ కార్యక్రమాలు చదవాల్సింది. అందుకే ఇద్దరికి పనికొచ్చే యూనిట్. మరొకటి భారత పంచవర్ష ప్రణాళికలని యూనిట్ 8లో చేర్చాం. దాంట్లోనే నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి అంశాలు కూడా చేర్చాం. ఇక మరొకటి జనాభా. ఇది ఏపీ వారికి ప్రిలిమ్స్లోనే కవర్ అయిపోయింది కాబట్టి మెయిన్స్లో ఇది లేదు. ఇతర పోటీ పరీక్షల కోసం మాత్రం ఈ జనాభా అంతా ఉపయోగపడుతుంది ఏపీ వారికి. తెలంగాణ వారికి అయితే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో ఈ రెండిట్లో కూడా జనాభా మీద విపరీతంగా ప్రశ్నలు వస్తాయి. సో జనాభా యూనిట్ని చేర్చాం. యూనిట్ 10 తెలంగాణ వారికి మాత్రమే ఉపయోగపడేటటువంటి భూసేకరణ విధానం అనేటటువంటిది చేర్చాం. మరొకటి వచ్చేసి బ్యాంకింగ్ తెలంగాణ వారికి మరియు ఏపీ వారికి కూడా ఉపయోగపడుతుంది. సో ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో తెలంగాణ సిలబస్లో ఉంది. అది చూడాలి. అలాగే ద్రవ్యోల్బణం ఇది తెలంగాణ అయితే గ్రూప్ 1కు ఉపయోగపడుతుంది, ఏపీలో అయితే గ్రూప్ 2కు ఉపయోగపడుతుంది. తెలంగాణ గ్రూప్ 2 సిలబస్లో మాత్రం దీన్ని చేర్చలేదని గుర్తించండి. ఈ యూనిట్ ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు మాత్రం చదువుకుంటే బాగుంటుంది. సో ఈ క్రమంలో చూస్తే పుస్తకంలో ఇండియన్ ఎకానమీ అనేటటువంటి టైటిల్ ఇచ్చినా కానీ ఇందులో తెలంగాణ గ్రూప్ 2కు సంబంధించి సిలబస్, అలాగే ఎకానమీ సిలబస్, అలాగే తెలంగాణ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎకానమీ సిలబస్లో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాల్లో ఒక భాగం ఇండియన్ ఎకానమీ అనే టైటిల్లో ఉంది, ఇంకొక భాగం తెలంగాణ ఎకానమీ అనే టైటిల్లో ఉంది, ఇంకొక భాగం వచ్చేసి డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనే టైటిల్లో ఉంది. కానీ వాస్తవంగా డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనే దాంట్లో కూడా 3 యూనిట్లు వచ్చేసి పూర్తిగా ఎలాంటివి అంటే ఎకానమీకి సంబంధించినటువంటి యూనిట్లే ఉన్నాయి. డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేటటువంటి దాంట్లో ఎకానమీకి సంబంధించిన యూనిట్లు, దట్టు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన యూనిట్లు ఉన్నాయి పూర్తిగా. అందుకే ఆ 3 యూనిట్లను కూడా ఫస్ట్ సెక్షన్కి యాడ్ చేసుకొని ఏం చేసాం, ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. తర్వాత రాబోయేటటువంటి తెలంగాణ ఎకానమీలో థర్డ్ సెక్షన్లో ఉన్నటువంటి 2 యూనిట్లను తెలంగాణ ఎకానమీతో పాటు యాడ్ చేస్తాము. అలా తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఇండియన్ ఎకానమీ అలాగే తెలంగాణ ఎకానమీ పుస్తకం 2 తీసుకుంటే అప్పుడు 3 సెక్షన్ల సిలబస్ కవర్ అయ్యేలాగా మేము డిజైన్ చేశాం. మరి అభ్యర్థులు ఆలోచించండి, ఈ పుస్తకం మీ పరీక్షకు చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ టైము క్లాస్ నోట్స్ రూపంలో ఉన్నటువంటి దాన్ని క్లాసుతో జత చేసి మా క్లాస్ విని మా నోట్స్ చదివినటువంటి అభ్యర్థులు హైయెస్ట్గా ఎకానమీలో 138 మార్క్స్ స్కోర్ చేశారు. మరి స్టేట్ హైయెస్ట్ అదే 138 అవుట్ ఆఫ్ 150 అనేటటువంటిది. మరి మేము ఈ పుస్తకం చదివినటువంటి అభ్యర్థులు మా క్లాసు కూడా విన్నటువంటి అభ్యర్థులకి 135 వరకు స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఒక 15 అంటే 10% అనేటటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో అర్థమే లేదు. 135 వరకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అందులో ఇండియన్ ఎకానమీ నుంచి తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకు 100 మార్కుల వరకు కవర్ అయ్యేటటువంటి సిలబస్ను దీంట్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. మరో 50 మార్కులు కవర్ అయ్యేటటువంటి సిలబస్ సుమారుగా 300 పేజీలతో తెలంగాణ ఎకానమీ విత్ డెవలప్మెంట్ అండ్ చేంజ్లో 2 యూనిట్లతో పాటు త్వరలో మీ ముందుకు రాబోతోంది. ఇండియన్ ఎకానమీ పుస్తకం ఇప్పుడు వచ్చేస్తోంది. ఎప్పుడు రాబోతోంది అంటే వెరీ సూన్. ఎప్పుడో తెలుసా? ఈ నెల అంటే జూన్ నెల 23వ తారీఖు. జూన్ నెల 23వ తారీఖు అంటే ఈ ఆదివారం, జూన్ 23వ తారీఖు ఈ ఆదివారం రోజు ఈ పుస్తకము లాంచ్ అవ్వబోతోంది. మరి సరిగ్గా ఉదయం 10 గంటల నుండి నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్, ఎక్కడైతే లేబర్ కమిషనర్ ఆఫీస్ ఎదురుగా అశోక్ నగర్లో ఉందో అక్కడ మేం ప్రామిస్ చేసినట్టుగా స్టూడెంట్స్ కోసం ఒక కౌంటర్ను ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఆ మరునాటి నుండి లీడింగ్ బుక్ షాపులన్నింటిలో కూడా అన్ని జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొస్తాం. మరి దానికోసం డిస్ట్రిబ్యూషన్ వర్క్ కూడా జరిగిపోయింది. సో అందుకే ఈ పుస్తకాన్ని లాంచింగ్ డే రోజు తీసుకున్నటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ తీసుకొచ్చాం. ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఏంటి అంటే ఈ పుస్తకం యొక్క ఎంఆర్పి వచ్చేసి 799 రూపాయలుగా ఉంది. ఈ పుస్తకం యొక్క ఎంఆర్పి 799 రూపాయలు ఉంది. బట్ దీనిని మేము స్టూడెంట్ కౌంటర్ ద్వారా, అంటే మా ఇన్స్టిట్యూట్లో స్పెషల్ కౌంటర్ ద్వారా స్టూడెంట్గా అశోక్ నగర్లో లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఇది తక్కువ ధరకు అందాలనేటటువంటి ఉద్దేశంతో 50% డిస్కౌంట్ ధరలో, అంటే పుస్తకాన్ని 400 రూపాయలకే మా ఇన్స్టిట్యూట్ మీన్స్ నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్
నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్ అశోక్ నగర్లో సేల్ కౌంటర్ పెడుతున్నాం. ఆ రోజు అంటే 23వ తారీఖు రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి 50% ధరకే అంటే 400 రూపాయలకే ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 23వ తారీఖు గుర్తుపెట్టుకోండి, 23 జూన్ నెల 2024వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకి ఈ పుస్తకం లాంచ్ అవుతుంది, సేల్ స్టార్ట్ అవబోతోంది. సో ఈరోజు 50% అంటే ఆదివారం రోజు ఆ ఒక్క రోజు మాత్రమే 50% డిస్కౌంట్ తోటి అంటే 400 రూపాయలకే పుస్తకం మా ఇన్స్టిట్యూట్ వద్ద మాత్రం అందుబాటులో ఉంది. ఆ మరునాటి నుంచి అన్ని లీడింగ్ బుక్ స్టాల్స్లో ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉంటుంది. కానీ 50% డిస్కౌంట్ కాదు, అది ఎంఆర్పి అవ్వచ్చు లేదా ఏదైనా స్వల్పంగా డిస్కౌంట్ ఉంటే ఉండొచ్చు. అది బుక్ షాపుల వాళ్ళ యొక్క ఇష్టం మేరకు జరుగుతుంది. మరి అది డిస్కౌంట్లో కావాలంటే ఆ ఓపెనింగ్ డే రోజు మాత్రం స్టూడెంట్స్ కోసం మేము ఆ 50% డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నాం. మరి అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు డిస్కౌంట్ కోసమని హైదరాబాద్ దాకా రాలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం హైదరాబాద్లో ఉన్న మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు ఇక్కడ బుక్ పర్చేజ్ చేయించుకొని ఏదైనా బస్ ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కొరియర్ ద్వారా మీకు తెప్పించుకోండి. అందుకోసం ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్ అనేటటువంటి వాళ్ళు ఏ ఒక్కరికైనా కానీ కనీసం ఒక పుస్తకమైనా ఇస్తాం, గరిష్టంగా 5 పుస్తకాల వరకు ఇస్తాం. ఒక స్టూడెంట్కి 5 పుస్తకాలు ఇస్తాం కాబట్టి సో ఆయన ఫ్రెండ్స్కు బదులుగా ఇక్కడ పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది 50% డిస్కౌంట్లో. ఇది ఒకటి గుర్తించండి. ఉదయం 10 గంటల నుంచి సండే రోజు సాయంత్రం 8 గంటల వరకు ఈ డిస్కౌంట్ సేల్ నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటుంది. స్టాక్ ఉన్నంత వరకే గుర్తుపెట్టుకోండి. మేమేమైతే మొదటి ముద్రణలో ముద్రించినటువంటి పుస్తకాలు ఉన్నాయో అవి అయిపోయేంత వరకు ఆ రోజు డిస్కౌంట్ సేల్ ఉంటుంది. ఒకవేళ అవి మధ్యాహ్నానికే క్లోజ్ అయిపోతే చేయగలిగింది ఏమీ లేదు. ఆ మరునాటి నుంచి బుక్ స్టాల్లో రిక్వైర్డ్ రేట్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పుస్తకం ధర వచ్చేసి 799 ఉంది ఎంఆర్పి. ఇన్స్టిట్యూట్లో మాత్రం 400కి అందుబాటులో ఉంటుంది. ఆ ఒక్క రోజు మాత్రమే, డోంట్ మిస్ అండి. ఈ సండే 23 జూన్ 2024 నాగార్జునాస్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన పుస్తకం లాంచ్ అవుతుంది విత్ డిస్కౌంట్ రేట్లో. థ్యాంక్ యూ అండి.